ఫిజియో. హై, దిస్ ఇస్ డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు, సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. మగవాళ్ళు అయితే షర్ట్ వేసుకోవడానికి కానీ, ఆడవాళ్ళు జాకెట్ వేసుకోవడానికి కానీ, చెయ్యి పైకి లేపడానికి కానీ కూడా చాలా ఇబ్బందిగా ఉందని వస్తా ఉంటారండి. సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. జాయింట్ చుట్టూరు పొర లాంటిది ఉంటుంది. ఆ పొర టైట్ అయిపోయి చెయ్యి పైకి లేపడానికి ఆపేస్తుంది. సో ఏదైతే ఈ పైకి లేపడానికి ఆపేస్తుందో దాన్నే ఫ్రోజన్ షోల్డర్. ఇది 3 స్టేజ్ల కింద విడగొడతామండి. ఫ్రీజింగ్, ఫ్రోజన్ అండ్ థావింగ్ అంటాము. సో ఈ స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఏంటంటే దానికి ఫిజియోథెరపీ చేస్తూ ఐస్ పెట్టిస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఆ పొర ఏదైతే ఉందో టైట్ అయిపోయిందో పొర లూజ్ అవుతూ వస్తుంది. అప్పటికి తగ్గట్లేదు కట్ట అంటే మాత్రం భుజంలోకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చేస్తామండి. స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా ఆ పొరని లూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఫిజియో ఇంపార్టెంట్ అండి. అది మీకు 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. కానీ ఆపకుండా ఫిజియోథెరపీ చేస్తేనే ఆ పొర లూజ్ అవుతూ ఉంటుంది. ఆ లూజ్ అయిన పొర మెయింటైన్ అవుతూ వస్తుంది. దాంతో పాటు షుగర్, థైరాయిడ్ లాంటి ఏమన్నా సమస్యలు ఉంటే కంపల్సరీ వాటిల్ని నార్మల్ లెవెల్స్ లో ఉంచుకోవడం మీ బాధ్యత. సో హెల్త్ ని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ.